నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. కరుణాపారవార వర్ణాలయ గంభీర నవనీరద సంకాశ కృత కలి కల్మష ఆశాన యమునా తీర విహార ధృత కౌస్తభమణి హర. పీతాంబర పరిధాన మరి కళ్యాణ విధాన మంజులా గుంజభూషణ మాయం మానుష వేష. రదాధర మధురాసిక రజనీకుల తిలక. నారాయణ నారాయణ జయ గోవింద హరే హరే హరే. నారాయణ నారాయణ జయ గోపా హరే హరే. శ్రీహరి సోలరాజుకు ఘోర శాపమిచ్చుట. ఆ విధముగా కొంతకాలము గడిచిన తరువాత ఒకనాడు చోళరాజు ధర్మపతి అయిన గోపాలుని పిలిచి, ఓరి, ఏ దేవుని దేనువు పాలు ఇంతవరకు ఒక్కనాడైనా తెచ్చి ఇవ్వలేదు. ఆ యావు పాలు ఇవ్వకుండా నీవు త్రాగుచున్నావా లేక పాలు విక్రయించుతున్నావా అని చెప్పాను అని కోపించెను. గోపాలుడు భయపడి మహారాణితో, అమ్మా, నేను ఏ పాపము నాకు తెలీదు. ప్రతి దినము సాయంకాలం ఇంటి రాగానే అన్ని ఆవుల వలె దీని చెంత కూడా పాలు పిండుకుటకు పోచున్నాను. పాలు లేక నన్ను తన్నిపోతున్నది. ఇదేమిటి వైష్ణవమాయలా నాకు అర్థం అవ్వటలేదు అని వినిపించుకున్నాను. కానీ ఆ మాటలు విన్న రాణి మండిపడి, ఓరి మూర్ఖుడా, లేకదూడ ఆవు చెంత పాలు లేకుండా నీ మాటలు నమ్మశక్యం లేదు. ఈ దినమున మొదలు పాలు తెచ్చి ఇవ్వకుంటే నిన్ను కఠినముగా శిక్షింతును అని గర్జించి గోపాలుడు వెళ్ళమని చెప్పాను. ఆ మాటలు విన్న గోపాలుడు విచారగ్రస్తుడే భయముతో గడగడ వణుకుచూ నమస్కరించి వెడిలిపోయాను. మరునాడు ఉదయమునే గోపాలుడు ఆవు కంట కనిపెట్టు పోచును. ఆవు శేషాచలమునకు వెళ్ళి మందని విడిచి వెంటనే పుట్టను సమీపించి పుట్టయందు క్షీరధార వదల ఆరంభించను. గోపాలుడిది పట్టరాని కోపముతో తన చేతునున్న గొడ్డలతో ఆవును కొట్టబోయెను. శ్రీహరి తనకు క్షీరమిచ్చేచున్న గోమాతను రక్షించగా తన లేచేసరికి శ్రీ మహావిష్ణుకు గొడ్డల పెట్టి శరణముకు శిరస్సుకు బలముగా తగిలి రక్తము ద్రవించగా నారంభించెను. గోపాలుడు ఆ సంఘటన చూచి ఇచ్చటికి మూర్చపోయెను. దేవదేవతలు శిరము నుండి కారిన రక్తము ఆవుపై కూడా పడెను. దేవతా పసుపు అతని నుండి పయనించి చోళరాజు స్థానం ప్రవేశించి అతనికి వచ్చిన మార్గము చూపుచు కాలు తువ్వి తన వెంట రమ్మని విధించగా త్వరపడుచు ఆవు శరీరమంతయు రక్తమరకలతో నిండి ఉన్నది. కానీ చోళరాజు భటులు వెంట పడుకుని ఆవు వెంట పోచుండగా ఆవు వడివడిగా మందకు నడిచి మార్గములో చూపుచు వెంకటాచలమునకు చేరి గోపాలుడు మూర్ఛ పొందిన స్థలమునకు కొనిపోయెను. అచ్చటి నిల్చెను. చోళరాజు పుట్టయందు బాధకరమైన యొక్క మూలుగు వినిపించెను. భటులు ఇచ్చటి నుంచి పోయిన చుట్టుపక్కలను వెతుకుచూ ఆజ్ఞాపించెను. అచ్చటి నుండి పుట్ట తీసుగా వచ్చి చూడగా నారాయణ శిరస్సు నుండి ధారాపాతముగా
రక్తము ప్రవేశించినది. చోళరాజు, మహానుభావ, తమనెవరో తెలియనితిని తెలియపరచవలను, నా తప్పు క్షమించమని అనగా ఆ మాట విని శ్రీహరి కన్నులు తెరిచేసరికి నువ్వెవరు చూడు అని సాక్షాత్కరించి మిక్కిలి కోపిష్ఠుడే. ఒరి మూర్ఖుడా, నువ్వెంత ఆలోచించినా గోపాలుని గొడ్డలతో కొట్టించినందుకే నువ్వు పిచాచి అవుగాక అని శపించెను. చోళరాజు దుఃఖముతో అనేక విధములుగా ప్రార్థించి గోపాలుడు దండించి చెప్పలేనంత ఆవేశ విధముగా ప్రార్థించగా సేవకులు చేసిన తప్పు పనికి తానే బాధ్యులు, ఆ శాపమునకు తిరుగులేదని చెప్పగా చోళరాజు దుఃఖించుచు, నారాయణ, నువ్వు పుట్టయందుయుండు నేనెరుగుదునా, నువ్వు ఇచ్చటినెందుకు నుండు సంగతి తెలియపరచవలనగా, నువ్వు నిత్యము సేవ చేయవాడును పురుషోత్తమ, నేను నిరపరాధిని, నన్ను క్షమించుము అనగా విధముగా స్వామివారిని ప్రార్థించు. అందుకు శ్రీహరి, చోళరాజు నీ శాపము తిరుగులేదు కావున నీవు శరీరము చాలించి చోళ వంశమునకు ఇటు ఆకాశవరాజు కనే నామంతో జన్మించుదువు. నీ కుమార్తె అయిన పద్మావతి నాకిచ్చి వివాహం గావించవలను. నీవు నాకు వజ్ర కిరీటము సమర్పిస్తావు, నేను ఆ కిరీటము ప్రతి శుక్రవారం ధరించుదును. నువ్వు పరిపూర్ణమైన మోక్షం పొందువు అని శాప విమోచనం చెప్పెను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తండ్రి పరమేశ్వర, మమ్మల్ని చల్లగా చూడవయ్యా, ఏమైనా తప్పులుంటే క్షమించు తండ్రి. ప్రజలారా, ప్రేక్షకులారా, నన్ను తప్పులుంటే క్షమించవలను.